హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనరేణుక వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నేను నువ్వుల అరిసెలు ఎలా చేయాలో చూపిస్తానండి, పక్కా కొలతలతో. సో ఈ కొలతలతో కనుక మీరు చేశారంటే అరిసెలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో మీరు వీడియో చూసిన వెంటనే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మనం మ్యాటర్లోకి వచ్చేద్దాం. ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. ఇలా బెల్లం పాకం పట్టుకోవడానికి మేమైతే 1/2 kg బెల్లం అయితే తీసుకున్నామండి. ఈ 1/2 kg బెల్లానికి ఒక 800 grams రైస్ అయితే తీసుకొని పిండి పట్టించుకున్నాం అనమాట. పచ్చి బియ్యం పిండి, సో అంటే తడి బియ్యం పిండి. చూడండి, ఇప్పుడు ఈ బెల్లాన్ని ఇలా పొయ్యి మీద పెట్టుకొని పాకం వచ్చేంత వరకు కూడా దాన్ని అలా గరిటెతో తిప్పుతూ ఉండాలన్నమాట. అందులో కొద్దిగా యాలకులు వేసుకోవాలండి. చూడండి పాకము ఎలా వస్తుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెల్ల పొంగండి. అలా తెల్ల పొంగు వచ్చిన తర్వాత మళ్ళీ తెల్ల పొంగు పోయి ఎర్ర పొంగు వస్తుంది అనమాట బెల్లం మీద. అలా ఎర్ర పొంగు వచ్చిందంటే ఇంకా పాకం వచ్చేసినట్టే అనమాట. ఇలా మధ్య మధ్యలో ముదురు పాకం కాకుండా ఉండాలి అంటే మనము ఇలా ప్లేట్లో వాటర్ పోసుకొని అందులో వేసుకొని చూసుకుంటూ ఉండాలన్నమాట. సో ఫస్ట్ టైం అయితే వేసాము, అది రాలేదన్నమాట. పిండి బ్రేక్ అయిపోయింది అలా వేయగానే, పాకం అంతా అటు ఇటుగా. సో అలా బ్రేక్ అయిపోకుండా మనము ఇలా వేళ్ళతో తీసుకుంటే ఇలా ముద్దలాగా కావాలన్నమాట అండి. సో ఇప్పుడు చూడండి, మా అత్తయ్య చూసింది ముద్దలాగా అయింది. అంటే పాకం వచ్చేసింది అనమాట. ఇందాక యాలకులు చూపించాను కదా, అవైతే కొద్దిగా తుంచి అందులో వేసేసుకున్నాను. ఇప్పుడైతే పాకం వచ్చేసింది కదా. ఈ తడి బియ్య పిండి అండి, 800 grams అని చెప్పాను కదా. ఈ 800 grams తడి బియ్య పిండిని అయితే ఈ పాకంలో కలిపేసుకుంటున్నాము. నేనైతే పిండి పోస్తున్నాను, అత్తయ్య అయితే అది పాకంలో పిండి అయితే పోస్తున్నాను కదా, దాన్ని మొత్తం కూడా కలిసేటట్టుగా మంచిగా తిప్పుతుందనమాట. మంచిగా సాఫ్ట్గా రావాలండి. అలా పిండి కలపడము సాఫ్ట్గా వచ్చినప్పుడు మాత్రమే అరిసె అనేది మంచిగా వస్తుంది. లేకపోతే ఇలా గరుకులుగా వస్తుంది పిండి. అరిసె చేసి అందులో వేయగానే మొత్తం కూడా బ్రేక్ అయిపోయి గరుకులుగా వస్తుందన్నమాట, సాఫ్ట్గా రాకుండా. అందుకని మనం పిండి ఎలా కలుపుకున్నాము అన్న దాన్ని బట్టే అరిసె ఎంత సాఫ్ట్గా వస్తుంది అనేది ఉంటుందండి. అందుకని పిండి మాత్రము పాకంలో కలిసే వరకు మంచిగా కలపాలండి. ఏ మాత్రం కూడా గడ్డలు లేకుండా మంచిగా స్మూత్గా ఉండేలాగా కలపాలన్నమాట. యాక్చువల్లీ చెప్పాలంటే నేను అరిసెలు కొబ్బరి బూరెలు చూపించాను కదండి, ఆ కొబ్బరి బూరెలు ఈ నువ్వుల అరిసెలు ఒకే రోజు చేసామన్నమాట, పాకం వేరే పట్టి. కాకపోతే కన్ఫ్యూజ్ అవుతారు అని చెప్పేసి నేను ఇలా వేరు వీడియోస్లో చూపిస్తున్నాను. సో ఇప్పుడు నువ్వుల అరిసెలు కదా, ఆ నువ్వులకు కావలసిన నువ్వులు అయితే తీసుకొని ఇక్కడ నేను స్టవ్ మీద వేయించుకుంటున్నాను వచ్చి కిచెన్లో. అత్తయ్య మాత్రము పొయ్యి దగ్గర కూర్చుందనమాట. ఈ నువ్వులు నేను ఒక 100 grams తీసుకున్నానండి. అంటే మనము నువ్వులకు కొలత అనేది ఏముండదు. మనం చేసిన అరిసెలకు ఇంకా ఎన్ని నువ్వులు పడితే అన్ని నువ్వులు పోసేసుకుంటాము. కొద్దిగా తక్కువే పోసుకోవచ్చు, ఎక్కువే పోసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళదనమాట. సో నేనైతే 100 grams నువ్వులు అయితే తీసుకొని లైట్గా, కొద్దిగా మరీ మాడకుండా కొద్దిగా దూరగా వేయించుకుంటే సరిపోతుందండి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. చూడండి కొద్దిగా వస్తున్నాయి కదా, కలర్ చేంజ్ అయిపోతుంది. ఈ నువ్వులు అయితే చాలా త్వరగా వేగిపోతాయండి. మొత్తం కూడా చిటపటలాడిపోతాయి అనమాట, మీద పడుతుంటాయి అవి వేయిస్తుంటే. మామూలుగా అయితే కొద్దిగా దూరగా వేయించుకుంటే సరిపోతుంది. చూడండి కలర్ చేంజ్ అవుతుంది. మామూలుగా చేసే అరిసెల కన్నా ఇలా నువ్వులు అద్ది చేసే అరిసెలు మాత్రం చాలా బాగుంటాయండి. అవి తింటూ ఉన్నప్పుడు నువ్వులు అలా తగులుతూ ఉంటాయి కదా, ఇంకా అప్పుడైతే చాలా బాగుంటాయి అసలు. చూడండి వేగిపోయాయి. ఇప్పుడైతే నేను చూడండి నువ్వులు ఎలా ఎగురుతున్నాయి లోపల, మంచి చిటపట అని డ్యాన్స్ చేస్తున్నాయి అవి అందులో. ఇప్పుడైతే అవి వేగిపోయాయి. నేను తీసుకొని ఒక ప్లేట్లో అయితే వేసేసుకున్నానండి. చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు నేను ఈ నువ్వులు వేయించుకొని మళ్ళీ పొయ్యి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నానండి. ఇంటి వెనకాలన్నమాట పొయ్యి.
సో ఇక్కడ చూడండి నేను నువ్వులు వేయించుకొని వచ్చేసరికి అత్తయ్య ఇక్కడ అరిసెలు చేసేసింది అనమాట. ఇట్లా అద్దేస్తుంది వాటిని. సో ఆయిల్ కూడా పెట్టేసింది, అదైతే కాగిపోయింది ఆయిల్. ఇంకా తను అందులో వేస్తుంటే నేను తీస్తూ ఉంటానన్నమాట. సో అరిసెలకైతే ఒక్కరిద్దరైతే సరిపోదండి, ముగ్గురు అయితే ఉండాల్సిందే కంపల్సరీ. మేము ఎప్పుడైనా సరే అరిసెలు చేస్తున్నామంటే కంపల్సరీ ముగ్గురం అయితే ఇలా పొయ్యి దగ్గర కూర్చోవాలి. ఒకరు వేయడము, ఒకరు తీయడము, ఒకరు బాల్స్ చేయడము, ఒకరు దాన్ని ఆయిల్ మొత్తం కూడా పోయేలాగా ఒత్తడము, ఇలా అన్నమాట. ఇక్కడ చూడండి అత్తయ్య ఏమో వేస్తుంది, నేను తీస్తున్నాను. ఇక్కడ మా హస్బెండ్ కూర్చొని నువ్వులు పోస్తున్నాడు అనమాట. సో ఇప్పుడు నేను వేయించుకున్న నువ్వులు ఉన్నాయి కదా, ఆ నువ్వులు మొత్తం కూడా ఇలా అరిసె మీద వేసి, అంటే వేడిగా ఉన్నప్పుడేనండి, వేడిగా ఉన్నప్పుడు ఇలా ఆయిల్ అంతా ఒత్తుకుంటూ అద్దితే ఆ నువ్వులు దానికి అలాగే ఫిక్స్ అయిపోతాయి అన్నమాట, ఇంకా రాలిపోకుండా. వేడిగా ఉంది కదా, సో అలా అంటే చల్లారిన తర్వాత అద్దితే మాత్రము దానికి అతుక్కోవు, రాలిపోతాయి. ఇలా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వులు మనం అద్దుకోవాలి. అలాగే చూడండి, ఇలా మనము అరిసెలు ఒత్తే మన దగ్గర ఎక్విప్మెంట్ ఏమైనా లేకపోతే ఇలా మన దగ్గర ఉన్న వాటితో ఇలా చేసేసుకోవచ్చు. మేమైతే ఇలా మంచినీళ్ళ చెంబు ఉంటుంది కదా, దానికి సరిపోని ఇట్లా వెడల్పు ఉన్నది అడుగు భాగము, అది తీసుకొని దాని కింద ఒక ప్లేట్లో ఒక పెద్ద ప్లేట్లో ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని దాని మీద అరిసె వేసుకొని ఇలా ఒత్తినట్లయితే ఆ ఆయిల్ మొత్తం కూడా కిందికి వెళ్ళిపోతుంది అనమాట ప్లేట్లోకి. సో అప్పుడు అరిసెలో ఇంకా ఆయిల్ లేకుండా ఉంటుంది, మనం తినేటప్పుడు కూడా మరీ ఎక్కువగా ఆయిల్ లేకుండా బాగుంటుంది అనమాట. చూడండి నువ్వులు ఎలా అతుక్కొని పోతున్నాయో అరిసెకి, చూడడానికి చాలా కలర్ఫుల్గా అనిపిస్తున్నాయి కదా. ఇలా అన్నమాట. మేము పిండి వంటలు ఏమైనా చేసాము ఇలా పొయ్యి పెట్టి అంటే మా ఇంట్లో సందడిగా ఉంటుంది. నాకైతే ఈ అట్మాస్ఫియర్ చాలా ఇష్టం అండి. ఇలా సందడి వాతావరణము క్రియేట్ చేయడం కోసమైనా నాకు ఇలా పొయ్యి దగ్గర కూర్చొని పిండి వంటలు చేయాలి అని అనిపిస్తుందండి. సో ఈరోజు మాత్రం అంటే ఇది యాక్చువల్లీ 4 days బ్యాక్ అనమాట చేసింది. ఒకరోజు అంటే అందులో ఒక వీడియోనేమో ఒకరోజు పోస్ట్ చేశాను మొన్న. సో ఈరోజేమో ఈ నువ్వుల అరిసెలు పోస్ట్ చేయాలనుకుంటున్నాను అనమాట. ఒకే రోజు చేసినవి విడివిడిగా పోస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఏమనుకోకండి. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని చెప్పి నా ఉద్దేశం అనమాట చూసే వాళ్ళకి. చూడండి ఎంత బాగున్నాయి కదా, చాలా కలర్ఫుల్గా చాలా సాఫ్ట్గా వచ్చాయండి. మరీ ఎక్కువగా కాలకుండా మంచి బ్రౌన్ కలర్లో భలే ఉన్నాయి. ఇంకా చూస్తూ ఉంటే ఎప్పుడెప్పుడా తినడం అనేటట్లుగానే ఉంది. ఇంకా వీటిని తీసుకెళ్ళి ఫస్ట్ దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా మేము తినేసేయడమే. ఇలా పిండి వంటలు మనం ఏమైనా చేసుకున్నామంటే మెయిన్ తెలుగు వాళ్ళము మనం తినకుండా ఫస్ట్ అయితే దేవుడి దగ్గర పెద్దల దగ్గర అయితే పెడతారు కదండి. సో వాళ్ళ దగ్గర పెట్టిన తర్వాత మనం తినాలన్నమాట, అది మన కల్చర్. సో ఎలా ఉందండి మేము చేసిన తయారీ విధానం? నచ్చితే మీరు కూడా ఫాలో అయిపోండి. ఎలా ఉన్నాయో నాకు కామెంట్లో తెలియజేయండి, ఓకేనా? ఇంకా నేను వాటిని తీసుకొని ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాను దేవుడి దగ్గర పెద్దల దగ్గర పెట్టడానికి. ఇదండి ఈరోజు నా వీడియో. నచ్చితే కనుక లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారు, నా ఛానల్ని ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు నా వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు వెరీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. మరొక మంచి వంటతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను, మళ్ళీ కలుస్తూనే ఉంటానండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. బాయ్.